ఎప్పుడైతే మన మైండ్ గందరగోళంలో ఉంటదో, రకరకాల భయాలతోటి నిండి ఉంటదో, అప్పుడు మనము సమస్య వైపే మన ఫోకసింగ్ ఉంటదనమాట. ప్రాబ్లమ్ బేస్డ్ ఫోకస్ ఉంటదనమాట. ఎప్పుడైతే మన మైండ్ క్లియర్ అయిందో, క్రిస్టల్ క్లారిటీ తోటి ప్రశాంతంగా ఒక నిలకడ స్థితికొస్తుందో, అప్పుడు మనము సమస్య నుంచి మన ఫోకస్ సొల్యూషన్ వైపు మారిపోతదనమాట. ఇప్పుడు గూడా సమస్య, పరిష్కారం 2 పక్కపక్కనే ఉంటాయి. తాళము, తాళం చెయ్యిలాగా. మన భయాలతోటి ఏమైతదంటే సమస్య వైపే మన ఫోకస్ ఉంటది గానీ, పక్కన తాళం చెవి పెట్టి మర్చిపోతామనమాట. మర్చిపోయి ఇంకా టెన్షన్ పడిపోతామనమాట. ఎప్పుడైతే మన మైండ్ నిలకడగుంటదో, మనం పరిష్కారం వైపు మన ఫోకసింగ్ ఎళ్తదనమాట. తాళం చెవి దొరికిందంటే ఫినిష్ కదా! మన సమస్య పరిష్కారం అయిపోయినట్టే కదా! సో, సమస్య వైపు నుంచి పరిష్కారం వైపు మన ఫోకసింగ్ మారడమే ధ్యానం. అలా మారిపోతది ధ్యానం వల్ల. సో